విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 3వ పాఠం బండారి బసవన్న గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకోబోయే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మనకి కింద ప్రశ్నలు కూడా ఇచ్చారు. పారాగ్రాఫ్ చదివి మనం బాగా ఆలోచించి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహసీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామ భక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు 6 లక్షల రూపాయలు పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు కూడా చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధ విముక్తుడిని చేశాడు. ఈ కంచర్ల గోపన్న తహసీల్దార్గా అంటే ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉండే కాలంలో ఈయన ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను అంటే ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించుకుంటా 6 లక్షల రూపాయలతోనూ సీతారాములకు విలువైన నగలు చేయించాడు. రామాలయ నిర్మాణం కూడా కొనసాగించాడు. దీని గురించి మీరు 6వ తరగతి ఉపవాచకంలో మీరు నేర్చుకున్నారు. ఇతన్ని కంచర్ల గోపన్నను భక్త రామదాసు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. కంచర్ల గోపన్న ఎవరు? కంచర్ల గోపన్న తహసీల్దారు. తానాషా ప్రభు కాలంలో భద్రాచలం యొక్క తహసీల్దారు కంచర్ల గోపన్న. ఆయన శ్రీరామ భక్తుడు. అతనిపై మోపిన అభియోగం ఏమిటి అంటే ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను 6 లక్షల రూపాయలు రామాలయ నిర్మాణం జరిగించినందుకు ప్రభుత్వ సొమ్మును అపహరించాడు అంటే దొంగిలించాడు అనేది నెపము అంటే కారణంతో అతన్ని బంధించడం జరిగింది. అభియోగం అంటే నేరం మోపడం జరిగింది. గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు? ఆ విధంగా బంధించబడినటువంటి భక్త రామదాస్ అంటే కంచర్ల గోపన్నను ఆ శ్రీరాముడే తానాషాకు సొమ్ము చెల్లించి బంధ విముక్తుడిని చేశాడు. గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా? ఇక్కడ కంచర్ల గోపన్న లాగానే దేవుడి మీద అపారమైన భక్తి కలిగి ఏదున్నా దేవుడు ఇవ్వకుండా ఏదీ లేదు, ఉన్నదంతా దేవుడిదే అని నమ్మి అపారమైన భక్తి కలిగినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారిలో బెజ్జ మహాదేవి, భక్త కన్నప్ప, ఇంకా అన్నమయ్య, తులసీదాసు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశం. బిజ్జరుడు కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు. అంటే మనకి ఇచ్చిన పాఠానికి ముందు జరిగిన ఈ స్టోరీ ఇది దేని గురించో చెప్పేదే పాఠం యొక్క ఉద్దేశం. అతను దండనాయకుడు అంటే సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు అంట. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరికి వచ్చి నాకు ఈ క్షణంలో ఎంత ధనం కావాలి అని కొంచెం ధనం అడిగాడంట. లేకపోతే నీ సపర్యలు స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోసాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను అంటే బంగారు నాణాలను జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జరుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు. బసవన్న ఔదార్య బుద్ధి, భక్తి తత్వం తెలియచేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. జంగమయ్య ఎప్పుడైతే వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి అని ఈ బండారి బసవన్న యొక్క భక్తిని పరీక్షించడానికి ఎప్పుడైతే అడిగాడో వెనక ముందు ఆలోచించుకుంటా ఆ కోసాగారంలో ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి ఆ బంగారు నాణాలన్నీ తీసుకుని వచ్చి ఇచ్చేయటం జరిగింది. ఇక్కడ జంగమయ్య మీద అంటే దేవుడే ఈ యొక్క జంగమయ్య రూపంలో వచ్చాడు, దేవుడు డబ్బులు దేవుడికే ఇచ్చాను అన్న మనసు కలిగి వెనక ముందు ఆలోచించుకుంటా ఆయన యొక్క భక్తిని ఔదార్యాన్ని చాటుకున్నాడు బండారి బసవన్న. మరి ఈ యొక్క పాఠం యొక్క పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ఇది దేశి కవిత ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రా గణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది. అంటే ద్విపద ప్రక్రియను మొట్టమొదటిగా దేశీ కవితీ ప్రక్రియ అంటే దేశీయ కవితా ప్రక్రియ అంటే సంస్కృత ప్రాకృతి వేరే ఇతర భాషల ప్రమేయం లేకుండా
మన సొంత తెలుగు భాషలో రచించినటువంటి ప్రక్రియ అది. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయి, ఛందోబద్ధంగా ఉంటుంది. ఛందస్సుతోనే మాత్రాగణాలతో సాగే రచన ఇది. 2 పాదాలు కలిగి ఉంటుంది. మొదటి అక్షరానికి 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. తర్వాత 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. ప్రతి పాదానికి కూడా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి ఉంటుంది. ద్విపద యొక్క లక్షణాలు ప్రాస నియమం కలిగి ఉంటుంది. మరి అన్ని ద్విపదలకు ప్రాస నియమం ఉంటుందా అంటే ప్రాస నియమం లేని ద్విపదలు కూడా ఉంటాయి. మిగిలిన లక్షణాలన్నీ కూడా ద్విపద లక్షణాలు కలిగి ప్రాస నియమం లేకపోతే కనుక అటువంటి ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ తేడాను గమనించాలి. ఈ ద్విపద తెలుగు ఛందస్సులో ఒక జాతి పద్య రీతి. పద్యం కంటే ద్విపద సామాన్య ప్రజలకు ఎక్కువగా చేరువవుతుంది తొందరగా. తెలుగు సాహిత్యంలో భారత భాగవత రామాయణాలు ద్విపద కావ్యాలుగా కూడా రచించబడ్డాయి. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. దేశ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. స్వతంత్రంగా అంటే ఏంటి? అతనే సొంతగా మన తెలుగు భాషతో, తెలుగు పదాలతో రచించినటువంటి రచన ఈయన మొట్టమొదటిగా చేశాడంట. అంటే ఇప్పుడు మహాభారతం ఉందంటే సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు నన్నయ్య తిక్కన ఎర్రన. కానీ అలా అనువాదాలు చేయకుండా వేరొక భాషలోది తెలుగులోకి అనువాదం చేసిన రచన కాకుండా అతనే సొంతగా రచించినటువంటి స్వతంత్ర కావ్యం ఇది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. ఇక్కడ శైవ కవి అని చూస్తూ ఉన్నాం. శైవ కవి అంటే శివుడిని ఆరాధించేవారు, శివుని యొక్క లీలలను వర్ణిస్తూ రచనలు చేసే వాళ్ళను శైవ కవులు అంటారు. 12వ శతాబ్దం అంతా కూడా శివ కవుల యుగమని చెప్తూ ఉంటారు. అంటే ఆ 12వ శతాబ్దంలో ఎక్కువగా శివ కవులు ఎక్కువగా శివుని యొక్క రచనల గురించి ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఆ యొక్క యుగం. మన తెలుగులో కవిత్రయమని నన్నయ్య తిక్కన ఎర్రనలను ఏ విధంగా ప్రస్తుతిస్తామో అలాగే శైవ కవిత్రయం అని కూడా ముగ్గురిని కలిపి శైవ కవిత్రయం అని చెప్తూ ఉంటారు. శైవ కవుల్లో అగ్రగణ్యులు, వాళ్ళ ముగ్గురిని కలిపి శైవ కవిత్రయం అంటారు. మొదటిగా నన్నెచోడుడు, రెండవదిగా పాల్కురికి సోమనాథుడు, మూడవదిగా మల్లికార్జున పండితుడు. ఈ ముగ్గురిని కలిపి శైవ కవిత్రయం అంటారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమన యొక్క జన్మస్థలం. ఇతను 1160లో జన్మించాడు, 1240వ సంవత్సరంలో మరణించారు. కాబట్టి ఇతనిది 12వ శతాబ్దంగా చెప్తూ ఉంటారు. మరి ఆ శతాబ్దంలో 1160 అంటే 11వ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించేటటువంటి సమయం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకము ఇలా అనేక రచనలు ఈయన చేయడం జరిగింది. ఈయన బహుభాషా కోవిదుడు, అంటే అనేక భాషలు ఇతనికి తెలుసు. అనేక భాషల్లో కూడా రచనలు చేసిన కవి. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి మన పాల్కురికి సోమనాథుడు. మరి మణి ప్రవాళ శైలి అంటే తెలుగు సంస్కృత భాషా పదాలను కలిపి కవిత్వంలో వాడే శైలిని మణి ప్రవాళ శైలి అంటారు. ఇప్పుడు ప్రవేశిక చూద్దాం. సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగానే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. అంటే పురాణాలు, ఇతిహాసాలలో మనకి అనేకమైన కథలు కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న, అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క బండారి బసవన్న యొక్క జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి? ఆ సంఘటనలో వచ్చిన పరీక్ష ఏంటి? అది ఏ విధంగా ఈయన ఎదుర్కొన్నారు? ఈయన యొక్క భక్తి ఏ విధంగా నిరూపించుకున్నాడో ఇప్పుడు ద్విపద ప్రక్రియలో సాగినటువంటి ఈ యొక్క పాదాలను చదివి మనం బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థం
ఒప్పించి పొమ్ము దప్పే మిసాలు ప్రధాని తనంబు దండింపరాదను తలపు నానెట్లు బండారమంతయు బాడు చేసితివి పరధనంబపహరింపని బాసయండ్రు పరధనం బెట్లకో బసవ కైకొంటి వేయు మాటలు నేల వ్యర్థము నీకు మాయర్థమొప్పించి నీయంత నుండు మనవుడు గించిత్ ప్రహసితాస్యుడగుచు జననాధునకు బసవన మంత్రి అనియే బరమేసు భక్తియన్ సురతరువుండ హరుభక్తియన్ కనకాచలంబుండ గామారి భక్తి చింతామణియుండ సోమార్ధదరు భక్తి సురధేనువుండ భగతుడాశించునే పరధనంబునకు మృగపతి ఎద్దెస మేయునే పుల్లు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏంటి? భగతుడు ఆశించునే పరధనమునకు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఆలోచించండి. చూడండి, ఇంతవరకు చెప్పినది మాయర్థం ఒప్పించి పొమ్ము. దండనాయకుడు అంటే సేనాధిపతి. మాయర్థం ఒప్పించి పొమ్ము, అర్థము అంటే ధనము. బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. ఎప్పుడైతే మిగిలిన మంత్రులు చెప్పారో రాజు పిలిపించాడు. మా ధనాన్ని అప్పగించి పోవడంలో తప్పేమీ లేదు, ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్ను ఎవరు దండించలేరనే ధీమాతోనా ఖజానా అంతా ఖాళీ చేశావు? ఇతరుల ధనాన్ని ఆశించరని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గాని, నిన్ను ఏమైనా అనడానికి నాకు భయం కలుగుతుంది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయొచ్చు అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో, పరమశివుని పట్ల భక్తి అని కల్ప వృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం అంటే మేరు పర్వతం నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా అని ఎంతో ధైర్యంగా రాజుగారికి సమాధానం చెప్పాడు. సురతరువు అంటే ఇంద్రలోకంలో ఉండేటటువంటి కల్పవృక్షాన్ని సురతరువు అంటారు. తరువు అంటే చెట్టు. ఆ కల్పవృక్షము మనం ఏ కోరిక కోరినా కోరికలన్నింటినీ తీరుస్తుందంట. కనకాచలం అంటే బంగారంతో ఉన్న కొండను మేరు పర్వతం అంటారు. సురధేనువు అంటే కామధేనువు, అడిగిన వెంటనే సర్వసంపదలు ప్రసాదిస్తుందంట కామధేనువు. చింతామణి, ఈ మణి రోజుకు 100 ఆమడల బంగారాన్ని ఇస్తుందంట. ఇవన్నీ అడిగిన వెంటనే కోరిన కోరికలు తీరుస్తాయి. అలాగే శివుడి యందు భక్తి కలిగి ఉంటే ఆ భక్తుల కోరికలు తీర్చడంలో సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి వంటి వాటిలా కాక వీటికన్నా శివభక్తి చాలా గొప్పది. ఇవన్నీ అడిగిన వెంటనే కోరికలు తీరుస్తాయి. అడగకుండానే భక్తుడికి ఏం కావాలో ఆ శివుడు దానిని ప్రసాదిస్తాడు అని చెప్పడమే ఈ కవి యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ బండారం అంతే అంటే ధనాగారం అంతా బాసయండ్రు, పరధనం బపహరింపని బాసయండ్రు. బాస అంటే ప్రతిజ్ఞ చేసావు కదా, పరధనం బెట్లకో బసవ కైకొంటి. మరి ఇతరుల ధనం ఎలా తీసుకున్నావు నువ్వు? 1000 మాటలు నేల వెరతము నీకు, మాయర్థం ఒప్పించి నియ్యంత నుండు, మా డబ్బు మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళు. మనవుడు అంటే అనవుడు, కించిత్ ప్రహసితాస్యుడగుచు. ప్రహసితం అంటే పెద్ద నవ్వాడు అనమాట. వెంటనే బండారి బసవని పెద్ద నవ్వుతో, ప్రహసితం అంటే పెద్ద నవ్వు. జననాథుడు అంటే రాజునకు, ఆ రాజుతోటి చెప్తున్నాడు. బసవన మంత్రి ఇట్లు చెప్పాడు అనమాట. పరమేశు భక్తి అని సురతరువుండ, సురతరువు అంటే కల్పవృక్షం. హరుభక్తి అని కనకాచలంబుండ. గామారి అంటే కామారి, కామారి అంటే శివుడు, అర్ధచంద్రుని ధరించిన వాడు శివుడు. సోమార్ధ ధరుభక్తి సురధేనువుండ, సురధేనువు అంటే కామధేను. మృగపతి ఎద్దెస మేయునే పుల్లు, సింహం ఎక్కడైనా గడ్డిని మేస్తుందా? మృగపతి అంటే మృగాలకు అధిపతి, సింహం, అడవికి రాజు. పుల్లు అంటే గడ్డి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. అంటే భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, ఆ యథార్థ ప్రవర్తన. ఆకలితోనైనా పస్తుంటది కానీ సింహం ఇక్కడ గడ్డి మేయదు కదా అని ఎంతో చక్కగా చెప్పాడు. ఇప్పుడు 2వ భాగం చూద్దాం. క్షీరాబ్ధి లోపల గ్రీడించు హంస, కోరునే పడియల నీరు ద్రావంగా, జూతా ఫలంబులు సుంబించు చిలుక, బ్రాతి బూరుగుమ్రాని పండ్లు గన్గొనునే. రాకామల జ్యోత్స్న ద్రావు చకోరము, ఆకాంక్ష సేయునే చీకటి ద్రావ, విరిదమ్మి వాసన విహరించు తేటి,
పరిగొని సుడియునే బబ్బిలి విరులా నెరుగునే ఎల దిగ్గజేంద్రంబు కొదమ ఎరపంది చనుసీక నెరుగవుగాక అరుదగులింగ సదర్థుల ఇండ్ల వరవుడ నాకొక సరకెయర్థంబు పుడమే సమీధనంబునకు చేసాప వడయులకిచ్చితి వడయుల ధనము పాదిగా దరిగిన భక్తుండగాను కాదేని ముడుపు లెక్కలు సూడు మనుచు దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగుచూ చూడ అచ్చెరువై లెక్క కగ్గలంబున్నా. చూడండి ఎంత ధైర్యంగా సమాధానం చెప్పాడో. క్షీరాబ్ధి అంటే పాల సముద్రం లోపల క్రీడించు హంస అంటే ఆడుకునేటటువంటి హంస పాలును నీటి నుంచి వేరు చేస్తుంది హంస, కోరునే పడియల నీరు ద్రావంగా. అలాంటి పాల సముద్రంలో విహరించి ఆడుకునేటటువంటి హంస పడియలు అంటే మడుగుల్లో ఉన్నటువంటి నీరు త్రాగాలని అనుకుంటుందా? జూత ఫలంబులు సుంబించు చిలుక మామిడి పండ్లు, జూత ఫలంబులు అంటే మామిడి పండ్లు తినేటటువంటి, చుంబించు అంటే తినేటటువంటి చిలక ఎక్కడైనా బ్రాతి బూరుగు మ్రాణి పండ్లు కనుగొననే. బ్రాతి అంటే ఇష్టంతో ఎప్పుడైనా సరే కన్నులెత్తైనా బూరుగు పండ్లు చూస్తుందా? బూరుగు చెట్ల పళ్ళు చూస్తుందా? ఆకాంక్ష రాకామల జ్యోత్స్న ద్రావు చకోరము. రాకామల జ్యోత్స్న అంటే వెన్నెల. రాకామల జ్యోత్స్న అంటే ఇక్కడ పున్నమనాటి తెల్లని వెన్నెల. ద్రావు చకోరము ఆ పున్నమనాటి వెన్నెల కోసం ఎదురు చూసేటటువంటి చకోర పక్షి ఆకాంక్ష సేయునే చీకటి ద్రావ. చీకటిని ఎక్కడైనా ఎప్పుడైనా ఆస్వాదిస్తుందా, ఆనందిస్తుందా చీకటిని చూసి? విరిదమ్మి వాసన విహరించు తేటి. తేటి అంటే తుమ్మెదలు. విరిదమ్మి తామర పువ్వులు. తుమ్మెదలు తామర పువ్వుల సువాసనలను చూస్తూ విహరించడానికి అక్కడికి వస్తాయి. పరిగొని సుడియునే బబ్బిలి విరులా. ఉమ్మెత్త పూల కోసం పరిగెడతాయా ఎక్కడైనా? పరిగొని అంటే విహరించడానికి. నెరుగునే ఎల దిగ్గజేంద్రంబు కొదమా ఎరపంది చనుసీక నెరుగవుగాక. ఏనుగు పిల్ల ఎక్కడైనా సరే పందిపాలు తాగుతుందా? ఎంత కంపారిజన్స్ ఎంత బాగా చేస్తున్నాడో చూడండి ఇక్కడ. అంటే ఆకలితోనైనా ఉంటాయి కానీ సృష్టిలో అవి అలా చెయ్యవు అని కొన్ని పోల్చడం జరిగింది ఇక్కడ. ఏనుగు పిల్ల పందిపాలు తాగడానికి తహతహలాడుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చెయ్యాలి? శివభక్తులేండ్ల సాంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను, ఇతరుల ధనంతో నాకేం పని? ఇక్కడ చూడండి, ఎర్రపంది. ఎర అంటే ఆహారం కోసం, పంది చనుసీక పందిపాలు తాగుతుందా ఏనుగు పిల్ల? అరుదగు లింగ సదర్థుల ఎండ్ల శివభక్తుల గురించి నీకేం తెలుసు? పుడమేస మీ ధనంబునకు చేసాపా. పుడమేస ఓ రాజా, మీ ధనానికి నేను చెయ్యి చాపను. వడయులకిచ్చిది వడయుల ధనము. వడయులు అంటే దేవుడు, స్వామి డబ్బు స్వామికే ఇచ్చేశాను. పాదిగా తరిగిన భక్తుండగాను. పాదిగా అంటే పావు భాగం తగ్గినా సరే, తరిగిన అంటే తగ్గడం. పావు భాగం నీ డబ్బులో తగ్గినా సరే కాదే నీ ముడుపు లెక్కలు చూడు మనుచు. పావు భాగం తగ్గినా నేను భక్తున్నే కాదు, లేకుంటే నీ సొమ్ము లెక్క చూసుకో అని ఎంతో ధైర్యంగా. దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగుచూ చూడ అచ్చెరువై లెక్కకు అగ్గలంబున్న లెక్క చూస్తే అధికం. అగ్గలంబున అంటే అధికంగా ఉన్నాయంట. మాడలు ఉప్పొంగుచు బంగారు నాణెములు ఉన్నదానికన్నా ఎక్కువగా ఉన్నాయంట. మీ ధనం కోసం నేను చెయ్యి చాపను, నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండా మాడలు తళతళలాడుతున్నాయి. లెక్క పెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువే ఉన్నాయి. చూసారా ఈ బండారి బసవన్న యొక్క ధైర్యం, యథార్థ ప్రవర్తన. ఇంత ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది? మనం యథార్థంగా ఉండి దేవుడి మీద ఆధారపడుతూ పరుల సొమ్ముకి ఆశపడకుండా, పరుల మీద ఇతరుల మీద చాడీలు చెప్పకుండా, మంచి స్వభావాలు కలిగి
ఉన్నటువంటి నిజమైన భక్తులు ఎప్పుడు యథార్థ ప్రవర్తన కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. ఆలోచించండి, చెప్పండి, చూడండి. శివభక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చుంటాడు? ఆలోచించండి. వడయలకిచ్చేది వడయల ధనము అనడంలో అర్థం ఏమై ఉంటుంది? మీరు ఆలోచించి ఈ ప్రశ్నలకు సొంతగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన ఇంకా ఎలాంటి భక్తుల గురించి తెలుసుకొని సొంతగా కథలు రాయడం, ఏదైనా ఒక భక్తుల గురించి సొంతగా కథ రాయడానికి ప్రయత్నించండి. ఇంకా ఇందులో ఉన్న వ్యాకరణ అంశాలు, కఠినమైన పదాలు గీత గీసి వాటిని రాసే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం చేయండి. వ్యాకరణాంశాలు, స్వీయ రచన, సృజనాత్మకత